శత్రు దేశానికి ఊడిగంచేసే ఇంటి దొంగల్లారా, మీరేరా పిన్నింటి వాసాలు లెక్కెట్టే దుర్మార్గులు. ఉగ్రవాదానికి మతం లేదు, ఉగ్రవాదానికి కులం లేదు, ఉగ్రవాదానికి ధర్మం లేదు. దేశాన్ని దెబ్బతీయడం మాత్రమే వారి లక్ష్యం. ఉగ్రవాదంపై అందరూ కలిసి ఉక్కుపాదం మోపాల్సిందే అంటూ పదే పదే అంటున్నా కూడా లేదు లేదు ఉగ్రవాదులందరూ ఒకే మతానికి చెందినవారు అంటూ అస్తమానం ఒక మతంపై దుమ్మెత్తిపోసే మూర్ఖులు ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారు? ఇంత పెద్ద న్యూస్ని ఎందుకు చూపించడం లేదు? ఎందుకంటే ఆ ఉగ్రవాదులు మీరు ద్వేషించే మతానికి చెందినవారు కాదు కాబట్టి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మతాన్ని ఆయుధంగా మార్చే మతోన్మాదం ఉగ్రవాదం కంటే కూడా ప్రమాదకరం. దేశ భద్రతకే సవాలుగా మారిన రెండు భయంకరమైనటువంటి సంఘటనలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. అందులో ఒకటి, భారత నావిక దళ రహస్యాలను శత్రు దేశాలకు అమ్ముతున్న ముఠాను కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటక ఉడిపి జిల్లా మాల్పేలోని కొచ్చిన్ షిప్ యార్డ్లో పనిచేస్తున్నటువంటి ఇద్దరు కాంట్రాక్ట్ కార్మికులు పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ ఏజెన్సీలకు సున్నితమైనటువంటి షిప్ యార్డ్ డేటాను 18 నెలల పాటు లీక్ చేసినటువంటి ఆరోపణలతో అరెస్ట్ అయ్యారు. ఈ ఘటన జాతీయ భద్రతకే సవాలుగా మారింది. దేశ సముద్ర భద్రతకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి పోర్టుల వివరాలు, భారత నావిక దళ సున్నితమైనటువంటి సమాచారం పాకిస్తాన్ కోసం గూఢాచారం చేస్తున్నారనేటటువంటి ఆరోపణతో నవంబర్ 20, 2025న కర్ణాటక ఉడిపి జిల్లాలోని పోలీసులు ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. కొచ్చిన్ షిప్ యార్డ్ CEO మాల్పే పోలీస్ స్టేషన్లో దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు చేయబడింది. నిందితులపై BNA సెక్షన్ 152 మరియు అధికారిక రహస్యాల చట్టం అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ OSAలోని సెక్షన్ 3 మరియు 5 కింద కేసు నమోదు చేశారు. ఈ దేశద్రోహులకు సంబంధించి శుక్రవారం మీడియాతో మాట్లాడినటువంటి ఉడిపి SP హరిరామ్ శంకర్ నవంబర్ 22న నిందితులను పోలీసు కస్టడీలోకి తీసుకుంటామని తెలిపారు. అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ హర్షప్రియవంద మరియు మాల్పే స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ డి అనిల్ కుమార్ ఈ దర్యాప్తు నిర్వహించారు. నివేదికల ప్రకారం అరెస్ట్ అయినటువంటి వ్యక్తులను రోహిత్ మరియు సాంత్రిగా గుర్తించారు. ఇద్దరు కూడా ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ జిల్లా నివాసితులు. పోలీసులు తెలిపినటువంటి వివరాల ప్రకారం రోహిత్ మాల్పేలోని కొచ్చిన్ షిప్ యార్డ్లో ఇన్సులేటర్గా పనిచేస్తున్నాడు. సాంత్రి కేరళ కొచ్చిన్లోని షిప్ యార్డ్లో పనిచేస్తున్నాడు. ఆ ఇద్దరు యువకులు ఓడల నిర్మాణం, ఓడల నెంబర్లు మరియు ఇతర సమాచారానికి సంబంధించినటువంటి రహస్య పత్రాలను నేరుగా పాకిస్తాన్ ఫోన్ నెంబర్లకు వాట్సాప్ ద్వారా పంపుతున్నారు అని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. పాకిస్తాన్కి ఈ సమాచారం అందజేసినందుకు నిందితులు పెద్ద మొత్తంలో డబ్బు అందుకున్నారని SP హరిరామ్ శంకర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఓడరేవులు, కేరళలోని కొచ్చిన్లోని ఓడలు మరియు షిప్ యార్డు కార్యకలాపాలు మరియు కర్ణాటకలోని మాల్పే శాఖకు సంబంధించినటువంటి సమాచారాన్ని వారు 1.5 సంవత్సరాలకు పైగా అందజేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. కేరళలోని కొచ్చిన్ షిప్ యార్డ్లో పనిచేస్తున్నప్పుడు రోహిత్ ఓడల జాబితాలు, గుర్తింపు సంఖ్యలు మరియు ఇతర వివరాల వంటి సమాచారాన్ని అమ్మడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించడం దర్యాప్తులో వెల్లడైంది. అయితే భారత నావికా దళ నౌకలను కేరళలోని షిప్ యార్డ్ సౌకర్యంలో నిర్మిస్తారు. కర్ణాటకలోని మాల్పే యూనిట్ ప్రైవేట్ పార్టీలు మరియు అంతర్జాతీయ క్లయింట్ల కోసం ఓడలను తయారు చేస్తుంది. రోహిత్ 6 నెలల క్రితం మాల్పేకు బదిలీ అయ్యాడు. బదిలీ తర్వాత కూడా అతను తన సహచరుడు సాంత్రి నుండి సమాచారాన్ని పొందడం కొనసాగిస్తూనే ఉన్నాడు మరియు దానిని వాట్సాప్ మరియు ఫేస్బుక్ ద్వారా పంపించాడు. పోలీసులు మరియు దర్యాప్తు సంస్థల ప్రాథమిక విశ్లేషణ ప్రకారం సున్నితమైనటువంటి సమాచారం విదేశీ నెంబర్లకు పంపించబడిందని, ఇది భారతదేశ సముద్ర భద్రత, మౌలిక సదుపాయాలకు తీవ్రమైనటువంటి ముప్పు కలిగిస్తుందని నిర్ధారించింది. ఈ దుర్మార్గులు మన భారతదేశ షిప్ యార్డ్ నుండి లీక్ చేసినటువంటి సమాచారం రక్షణ నౌకలు, కార్గో నౌకలు మరియు శత్రు దేశాలు దుర్వినియోగం చేసే ఇతర సాంకేతిక వివరాలకు సంబంధించినది కావచ్చు. నిందితులు దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని ప్రమాదంలో పడేశారని, అంతర్గత భద్రతకు ముప్పు కలిగించారని SP హరిరామ్ శంకర్ గారు అన్నారు. అధికారులు తెలిపినటువంటి వివరాల ప్రకారం దర్యాప్తులో ఇద్దరు వ్యక్తుల మొబైల్ ఫోన్ల నుండి అనేక చాట్లు, మీడియా ఫైళ్లు మరియు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఫోరెన్సిక్ అధికారులు పరిశీలిస్తున్నారు. వారు ఈ కార్యకలాపాలతో ఎంతకాలంగా పాల్గొంటున్నారు మరియు దీని వెనక ఏదైనా వ్యవస్థీకృత నెట్వర్క్ పనిచేస్తుందా అనే దానిపై కూడా ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది. అయితే ఈ నిందితులపై అధికారిక రహస్యాల చట్టంతో సహా అనేక తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో జాతీయ భద్రతా సంస్థలు కూడా జోక్యం చేసుకున్నాయా అనే కోణంలో కూడా తదుపరి దర్యాప్తు జరుగుతుందని తెలిపారు.
అలాగే మరొక భయంకరమైనటువంటి వార్త ఏంటో తెలుసా? ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ శనివారం ISI సంబంధాలతో కూడినటువంటి ప్రధాన అంతర్జాతీయ ఆయుధ స్మగ్లింగ్ నెట్వర్క్ను వారు ఛేదించడం జరిగింది. ఈ ముఠాతో సంబంధం ఉన్నటువంటి 4 తీవ్రవాద స్మగ్లర్లను కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే వీరు పాకిస్తాన్ నుండి డ్రోన్ల ద్వారా హైటెక్ ఆయుధాలను దిగుమతి చేసుకుని లారెన్స్ గోగి వంటి గ్యాంగ్స్టర్లకు సరఫరా చేసేవారు. ఢిల్లీకి ఆయుధాలు సరఫరా చేయాలని కొంతమంది స్మగ్లర్లు ప్లాన్ చేస్తున్నట్లు తమకు సమాచారం అందిందని క్రైమ్ బ్రాంచ్ తెలిపింది. దీని ద్వారా రోహిణి ప్రాంతంలో ఒక ఉచ్చు వేసి నిందితులను అరెస్టు చేశారు. టర్కీ మరియు చైనాలో తయారు చేసిన 10 హైటెక్ పిస్టల్స్ మరియు 92 లైవ్ కార్జిళ్లను పోలీసులు సంఘటన స్థలం నుండి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆయుధాలు అత్యంత అధునాతనమైనవని, వాటి వెనక ఒక పెద్ద నెట్వర్క్ ఉందని పోలీసులు చెప్తున్నారు. ఇది వ్యవస్థీకృత మరియు బాగా నిధులు సమకూర్చినటువంటి స్మగ్లింగ్ మాడ్యూల్ని సూచిస్తుంది. ఈ ఆయుధాలను పాకిస్తాన్ నుండి డ్రోన్లను ఉపయోగించి భారతదేశంలోకి అక్రమ రవాణా చేసినట్లు పోలీసులు ధృవీకరించారు. టర్కీలో తయారైనటువంటి PX 5.7 పిస్టల్ ఇది ప్రత్యేక దళాలు మాత్రమే ఉపయోగించేటటువంటి అత్యాధునిక ఆయుధంగా గుర్తించబడింది. చైనాలో తయారైనటువంటి PX 3 పిస్టల్ ఈ తుపాకులను కూడా నెట్వర్క్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు కనుగొనబడింది. ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి నిందితులు పంజాబ్ మరియు ఉత్తరప్రదేశ్ నివాసితులు. వారి పేర్లేంటో తెలుసా? మందీప్, అజయ్, దల్విందర్ మరియు రోహన్. అయితే ఇప్పటి వరకు భారతదేశానికి ఎన్ని కన్సైన్మెంట్లు పంపబడ్డాయి మరియు ఏ ముఠాలు ఆయుధాలను అందుకున్నాయి అనే దానిపై కూడా పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. క్రైమ్ బ్రాంచ్ మొత్తం నెట్వర్క్ మరియు దాని విదేశీ సంబంధాల మొబైల్ లొకేషన్లు, బ్యాంక్ రికార్డులు మరియు సోషల్ మీడియా లింక్ల ద్వారా దర్యాప్తు చేస్తుంది. పోలీసులు తెలిపినటువంటి వివరాల ప్రకారం ఈ ముఠా పాకిస్తాన్ నుండి పనిచేస్తుంది. మొదట టర్కీ మరియు చైనా నుండి పాకిస్తాన్కు ఆయుధాలు రవాణా చేయబడ్డాయి. తర్వాత డ్రోన్ల ద్వారా పంజాబ్లో పడవేయబడ్డాయి. ఈ ఆయుధాలను ఉత్తరప్రదేశ్ మరియు పంజాబ్ నుండి స్మగ్లర్ల సహాయంతో ఢిల్లీ మరియు చుట్టుప్రక్కల రాష్ట్రాలకు రవాణా చేయబడ్డాయి. అలాగే ఈ ఆయుధాలు లారెన్స్ బాంబిహా, గోగి మరియు హిమాన్షు భావు ముఠాలకు పంపిణీ చేయబడ్డాయి. ఈ నెట్వర్క్ హవాలా ద్వారా పాకిస్తాన్కు డబ్బును కూడా పంపించిందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. నా భారత జాతి సోదరులారా, ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశ వనరులను ఉపయోగించుకుంటూ ఈ దేశానికే వెన్నుపోటు పొడిచేవాడు, వాడు ముస్లిం అయినా, హిందూ అయినా, క్రైస్తవుడైనా, సిక్కు అయినా, ఏ ఇతర మతానికి చెందిన వాడైనా వాడిని నడి రోడ్డు మీద తీసుకొచ్చేసి వెంటనే ఉరివేయాలి. ఇలాంటి దేశ ద్రోహులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేదే లేదు. మన దేశంలో పుట్టి, మన మధ్య పెరిగి, మన దేశాన్ని నాశనం చేసే వాళ్ళతో చేతులు కలపడం అంటే తిన్నింటి వాసాలను లెక్క పెట్టడం కదా. ఇలాంటి దేశద్రోహులకు ఎలాంటి శిక్ష వేయాలో మీరే చెప్పండి. సోదరులారా, ఈ సంఘటన ద్వారా మనకు ఏమర్థమవుతుంది? దేశద్రోహులకు కులాలు, మతాలు ఉండవు. టెర్రరిస్టులకు అంతే, ఉగ్రవాదులకు కూడా అంతే. వాళ్ళకు ఎంతసేపు ఒక ఉన్మాదం తప్ప వేరే ధ్యాస ఉండదు. ఇలాంటి దుర్మార్గులు ముస్లింలలో ఉన్నా, హిందువులలో ఉన్నా, క్రైస్తవులలో ఉన్న ఇలాంటి చీడ పురుగులను ఉరేసి చంపాలి. ఇది చూసి దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నే వారి వెన్నులో భయం పుట్టాలి. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా, పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.